अस्सलामुअलैकुम नाजरीन, आपकी खिदमत में पेश है क्राइम टुडे न्यूज़। माशरे की खामियों को, सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं मोहम्मद गौस, क्राइम टुडे न्यूज़, हैदराबाद। అందుకే 140 అన్నాపూర్ అసెంబ్లీ అది ఇది షార్ట్ పేజ్ అంటే ఇప్పుడు షార్ట్ పేజ్ కొంతనేవాడు మన కడెంతో బ్లీడింగ్ ఇంజరీ తర్వాత ఇన్వెస్టిగేషన్లో అతనికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. మెడికల్ సర్టిఫికేట్ రాలేదు. వాళ్ళు వెరిఫై చేస్తాం, మెడికల్ ఒపీనియన్ తీసుకొని ఇంకా విజువల్స్ టోటల్గా అనలైజ్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇంకా వేరే సెక్షన్లో అట్రాక్టివ్ అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ సెక్షన్లో కూడా అట్లా యాడ్ చేయడం జరుగుతుంది. ఈ కులం పేరుతో కూడా దూషించినట్టు కదా సార్ శ్రీధర్ని? అంటే వాళ్ళు ఫిర్యాదు ఫస్ట్ ఇప్పుడు మాకైతే ఫస్ట్ వచ్చిన ఫిర్యాదు మీద అయితే అతను ఫిర్యాదులో కులం పేరుతో దూషించినట్లు ఎక్కడ మాకు కంప్లీట్ చిన్న ఫిర్యాదు ఆధారం తీసుకొని మేము ఎఫ్ఐఆర్ పెట్టినాము. దాని మీద చూస్తున్నాం, ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. ఫర్దర్గా ఏమన్నా విజువల్స్లో ఉందని చెప్తున్నారు. విజువల్స్ అయితే ఎక్కడ కనపడలేదు. విజువల్స్ అనలైజ్ చేస్తున్నాం. ఫోటో ఫోటో 5వ తారీఖు రోజు ఫిబ్రవరి 5వ తారీఖు రోజు 3:45 శివరాంపల్లి చికెన్ సెంటర్లో శ్రీధర్ అనే వ్యక్తి అక్కడ కూర్చుంటే ఈ రోహిత్ రెడ్డి, చెన్నకేశవులు, చెన్నారెడ్డి, ప్రవీణ్ యాదవ్, లోకేష్ రెడ్డి, హరీష్ యాదవ్, సాయి కుమార్, సాయి మహేష్ గౌడ్ 9 మంది వచ్చి గొడవ పెట్టుకొని ఇంతకుముందు ఉన్న పాత కక్షలతో ఆ శ్రీధర్ని విచక్షణ రహితంగా కొట్టారు. ఆ కొట్టడం కూడా మొత్తము స్ట్రీట్ ఫైట్ లాగా ఒక హీరోయిజం లాగా కొట్టిన వాళ్ళు హీరో అది మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. కాబట్టి వీళ్ళు కొట్టినందుకు వీళ్ళందరినీ అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రుల బాధ దీంట్లో కూడా ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళు సాయంత్రం కూడా ఎక్కడ తిరుగుతుండ్రు, ఏం చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు జనరల్గా పట్టించుకోవడం లేదు. వాడు 11 గంటలకు వచ్చినా 12 గంటలకు వచ్చినా వీళ్ళు డోర్ తీస్తుండే తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏమైనా స్మెల్ వస్తుందా, ఏమైనా ఆల్కహాల్ కన్సంప్షన్ ఉందా, వారికి ఏం ఇది డబ్బులు లేకుంటే ఎక్కడికి వెళ్ళి డబ్బులు వస్తున్నా అనేది ఎవరు కూడా వీళ్ళు అబ్జర్వ్ ఇది గమనించడం లేదు తల్లిదండ్రులు. ఈ నేరం జరిగిన తర్వాత నా కొడుకు స్టూడెంటు, నా కొడుకు జీవితం నాశనం అవుతుంది, మీరు క్షమించి వదిలిపెట్టాలంటే మేము కోర్టు కాదు క్షమించి వదిలిపెట్టినాం. నాకు ఇది ఒక నేరం గురించి రిపోర్ట్ వస్తే దాన్ని మేము నమోదు చేసుకుంటాము, దాని మీద కోర్టుకు పంపిస్తాం. వీళ్ళందరూ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకంతా క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటుంది ఎప్పటికైనా. లైఫ్ టైం ఉద్యోగం వచ్చినప్పుడు కూడా రేపు పొద్దున రిమార్క్ ఉంటుంది. కాబట్టి ఏదో ఈ స్టూడెంట్స్ అంటే నువ్వు కాంపిటీషన్లో స్పిరిట్తోనే నువ్వు ఎక్కువ మార్కులు. सच की तलाश का नाम क्राइम टुडे न्यूज़। मुझे इजाजत दीजिए, मैं मोहम्मद गौस।